మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలోని బోడుపల్ బ్రిలియంట్ టెక్నో హైస్కూల్ ప్రిన్సిపల్ రవీంద్రరావు లైంగిక వేధింపుల భాగోతం బట్టబయలైతే విద్యార్థులను రూమ్కి పిలిపించుకొని ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ 3 ఏళ్లుగా ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థులు విద్యార్థి సంఘాలు స్కూల్ ముందు బైఠాయించి ఆందోళన చేశాయి. క్యాబిన్లో విద్యార్థుల పట్ల ప్రిన్సిపల్ వికృత చేష్టల దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కొంచెం ఫార్వర్డ్ కెమెరా కట్టు పెట్టుకున్నాను. నేను 10th క్లాస్ ప్రాబ్లం ఏంటి, కిందకి పిలుస్తాడు. ఇంట్లో చెప్పలేక బయట చెప్పలేక ఆయిల్మెంట్ వాడుకుంటాం మేము అందరం. ఈ రోజు మార్నింగ్ కొన్ని పట్టుకుంటాం. మనం ఎట్లుంటాను, ఇంట్లో చెప్పలేం బయట చెప్పలేం. మొత్తం మీద గట్టిగా విసుకుతాడు. మొత్తం ఎట్లుంటాను ఒకసారి ఆలోచించండి. మొత్తం బాగా ఉంది. మొత్తం ఇంట్లో చెప్పుకుంటున్నాం, ఆయిల్మెంట్ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మేమంటే మా బ్యాచ్ ఒక్కడు, మా సీనియర్స్ కూడా చెప్పి ఇట్లా పట్టుకుంటారు అని. ఇది మొత్తం 3 years నుంచి అవుతుంది. 4 years నుంచి అవుతుంది. ఏం 10th 9th 2 క్లాసులే. ఏమనంటే మనం మొత్తం వెయిట్ చేశాను. మీద మైక్లో పిలుస్తాడు, మనం కిందికి వస్తాం కదా. మొత్తం ఎట్లా మస్తు నొప్పి లేస్తాను. ఎందుకని మిగతాడు వారు. నేను 10th క్లాస్ స్టూడెంట్ని. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మనం తప్పు చేస్తాం కదా. అయితే మా దగ్గర పిల్లలు చదువుతూ ఉన్నారు. అయితే కొంతమంది పేరెంట్స్ వచ్చేసి పిల్లలు చదువుతున్నప్పుడు పిల్లల యొక్క పరిస్థితిని బట్టి మాకు చెప్తూ ఉంటే వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో యాక్షన్ కూడా ఎలా తీసుకుంటున్నాం ఏంది అనేది కూడా మేము పిల్లలను కొట్టడమో తిట్టడమో కాకుండా ఏ రకంగానైనటువంటి విషయాలలో పిల్లలకు మంచి చెప్పాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చాము. అయితే మాకు గతంలో ఇవాళ మా దగ్గరికి గతంలో ఏబీవీపీ వాళ్ళు వచ్చారు, తర్వాత పీడిఎస్యూ వాళ్ళు పీడిఎస్యూ కాదు ఎంఆర్పీ వాళ్ళు, తర్వాత ఏఐవైయు అనేవాళ్ళు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఇలా వచ్చేవాళ్ళు. వాళ్ళు డబ్బులు కొంతమంది డిమాండ్ చేస్తూ ఉంటే మా తాను లేవు, నేను ట్రస్ట్ గ్రూప్లో పెడతాను, పెట్టిన తర్వాత వాళ్ళందరూ యాక్షన్ తీసుకుంటే వాళ్ళ దాంట్లో మీ బట్టి మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పాను. సో కాకపోతే ఇవాళ మాత్రము జరుగుతున్న విషయం ఏంటంటే, ఒక బాబుని నేను ఆఫీస్లోకి 2-3 సార్లు నేను క్లాస్లోకి చూసి పిలిపించడం జరిగింది. ఒకసారి పిలిపించాను, రెండోసారి పిలిపించాను, మూడోసారి పిలిపించినప్పుడు కూడా వాడు అలాగనే అలర్ట్ చేస్తుంటే వాడిని బెల్ట్ పట్టుకొని టై పట్టుకొని ముందు గుంజుకొని బెల్ట్ కాడ గుంజి, ఏంద్రే బిడ్డ నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావురా, నువ్వు చదువుకోరాదు, 1 month ఉంటే ఇంకా నీ ఎడ్యుకేషన్ అయిపోతుంది, ఎందుకు రా నువ్వు అలర్ట్ చేస్తున్నావు అని చెప్పాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏబీవీపీ వాళ్ళు నన్ను పిల్లల్ని డిస్టర్బ్ చేస్తున్నావు, వాళ్ళ యొక్క ముందర యూరినల్ పాస్ కాడ నువ్వు చేయబెట్టి వాళ్ళని డిస్టర్బ్ చేసుకోవాలని అంటున్నారు. పేరు బ్రిలియన్స్. ఈ విషయంపై ప్రశ్నించిన విద్యార్థి సంఘ నాయకులు రవీంద్రరావును వివరణ ఇచ్చినారు. స్కూల్ క్లాస్ రూమ్లో కొద్ది రోజులుగా అల్లరి చేస్తున్న విద్యార్థులను మందలించడానికి కార్యాలయంలోకి పిలిచాను. విద్యార్థి టై బెల్ట్ పట్టుకొని మందలించడం జరిగింది. దానిని సాకుగా చూపి విద్యార్థి సంఘ నాయకులు స్కూల్లోకి చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. నా పిల్లలుగా భావించబడ్డే ఉండాలని మందలించడం జరిగిందని రవీంద్రరావు సమాధానం చెప్పారు. We want justice, justice, justice. We want justice, justice, justice. We want justice, justice, justice.